కార్గిల్ యుద్ధం 1999లో పాకిస్తాన్ మనపై దొంగ దెబ్బ తీసినప్పుడు మన సైనికులు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారో మనందరికీ తెలుసు. కానీ ఆ యుద్ధంలో కేవలం తుపాకులే కాదు, మన సైనికుల తెలివి, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా పేలింది. ఇప్పుడు చెప్పబోయే కథ వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నాడు. ఆయనకు మన బాలీవుడ్ నటి రవీనా టాండన్ అంటే చాలా ఇష్టం. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతున్న సమయంలో ఆ ఫ్రస్ట్రేషన్ లో అక్కడి సైనికులు ఒక దారుణమైన షరతు పెట్టారు. మన దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల పవిత్రమైన మృతదేహాలను వెనక్కి ఇవ్వాలంటే దానికి బదులుగా రవీనా టాండన్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం మన సైనికుల వరకు చేరింది. యుద్ధంలో దెబ్బ మీద దెబ్బ తింటున్న పాకిస్తాన్ కు గట్టిగా ఒకేసారి సమాధానం చెప్పాలని మన సైనికులు నిర్ణయించుకున్నారు. వాళ్లకు కావాల్సింది రవీనా టాండనే కదా, సరే పంపిద్దాం అనుకున్నారు. కానీ ఎలా? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఒక బాంబును సిద్ధం చేశారు. దానిపై మార్కర్ తో పెద్ద అక్షరాలతో ఇలా రాశారు: ఫ్రమ్ రవీనా టాండన్ టు నవాజ్ షరీఫ్. పాకిస్తాన్ కోరుకున్న బ్యూటిఫుల్ బాంబ్ షెల్ ని మన సైనికులు వాళ్ళ నెత్తి మీదకే పంపించారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఇది మన సైనికుల తెగువకు, వాళ్ళ ధైర్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని కాపాడే వాళ్ళు అవసరమైనప్పుడు శత్రువును ఎలా ఆడుకోగలరో కూడా చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. మన వీర సైనికుల తెలివికి, వాళ్ళ దేశభక్తికి ఒక సెల్యూట్ చేయాలనిపిస్తే కింద కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ గూస్ బంప్స్ తెప్పించే కథను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.